సమ్ రెస్టారెంట్‌లో చేసిన కర్రీలాగా ఉంది. గట్టిగా ఈ చెప్తే విధంగా కదా. ఈ విధంగా చేస్తే గిన రోజు దంచి కొడతాం గదా! హ్మ్. అంటే రోజు చేయటం లేదా? ఈరోజు స్పెషల్‌గా ఉంది. కావ హాయ్ ఫ్రెండ్స్, ఇంకా చూసారు కదా వాయిస్ చేంజ్ అయింది. స్టార్టింగ్లో ఏంటి అనుకుంటున్నారా? ఈ కర్రీకి ఉన్న క్రేజ్ అటువంటిది అనమాట. సో అందుకనేసే క్లిప్ అయితే యాడ్ చేశాను. అంత టేస్టీగా, అంత ఏమంటారు ఎమ్మీగా వచ్చిందని చెప్పొచ్చు అనమాట ఈ కాంబినేషన్ అయితే కదా. ఇంకా ఇక్కడ కొన్ని కాంబినేషన్ అయితే చాలా బాగుంటాయంట. బెండకాయ, చేపలు, అలాగే పచ్చిరొయ్యలు, మునక్కాడ, మటన్, మునక్కాడ, ఇలా కొన్ని కాంబినేషన్ అయితే తెలుసుకున్నాను అనమాట గోదావరిలో స్పెషల్. సో గోదావరిలో స్పెషల్ కర్రీ వచ్చేసి ఇవాళ అయితే కదా పచ్చిరొయ్యలు, కోడిగుడ్డు కర్రీ అనమాట. టేస్ట్ వైజ్ అయితే అసలు చాలా అంటే చాలా బాగుందనమాట. మా వాళ్ళు మాటలు మీరే విన్నారు కదా, అంత టేస్టీగా ఉండింది. మొత్తం ఖాళీ చేశారనమాట. దానికి కాంబినేషన్గా ఇంకా చపాతీ అయితే ప్రిపేర్ చేశాను. రైస్ ఉన్నింది. చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేయాలి ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూడండి. ఇంకా ఈ గోదావరి స్పెషల్ కొన్ని కొన్ని వీడియోస్ అయితే మీకు అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటాను. స్పెషల్ కర్రీ వచ్చేసి ఇవాళ వచ్చేసి పచ్చిరొయ్యలు, కోడిగుడ్డు కర్రీ ఎలా చేసుకోవాలి ఏంటి ఏంటి అనేది చెప్పేస్తాను. ఇంక సింపుల్ ఇంగ్రీడియంట్స్ మరీ ఎక్కువ ఏమి అవసరం లేదు. మన ఇంట్లో ఉండే వాటితోనే ఎలా చేసుకోవచ్చు అనేది మీతో అయితే షేర్ చేస్తున్నాను, చూసేయండి. ఇంక ఇందుకోసం అయితే కనుక కంపల్సరీగా పచ్చి రొయ్యలు అనేది కావాలండి. పచ్చి రొయ్యలు, అలాగే బాయిల్ చేసిన ఎగ్స్, ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి. ఇంకా నేను ఈ రొయ్యలు వచ్చేసి సండే రోజు తెప్పించాను. పికిల్ ట్రై చేద్దామనేసి తెప్పించాను. అందులో కొన్ని అయితే తీసి పక్కన పెట్టేశాను. ఈ కర్రీ ప్రిపేర్ చేద్దాం చాలా బాగుంటుంది చేయండి అని చెప్పారనమాట నాకు ఇక్కడ కొందరు. సో అందుకనేసి నేనైతే కనుక ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇందుకోసం అయితే కనుక గిన్నె కడాయి పెట్టేసుకొని అందులోకి చెక్క, లవంగాలు, ఇలాచి, కొంచెం ధనియాలు, అలాగే సాజీరా, మెంతులు, 10 గింజలు మెంతులు వేయండి, చాలా బాగుంటుంది కర్రీ అనేది. ఇంకా అలాగే ఎండు కొబ్బరి, ఇవన్నీ వేసిన తర్వాత కాస్తంత ఫ్రై చేయనివ్వాలి. మరి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకొని వీటిని అంతటిని చల్లార్చిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మెయిన్ మసాలా వచ్చేసి ఇదే అనమాట మనకి. ఇంకా ఎటువంటి గరం మసాలాలు ఇవి ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఆయిల్, సరిపడినంత ఆయిల్ వేసేసి బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంతేనండి. ఇక బిర్యానీ మసాలా ఏమి వేయాల్సిన అవసరం లేదు. చెక్క, లవంగాలు ఇవన్నీ యాడ్ చేస్తూ ఉంటాం కదా ఆటోమేటిక్గా మనం నాన్ వెజ్ చేసేటప్పుడు. సో అవేమీ లేకోకుండా ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో మెత్తగా పట్టేసుకున్న ఆనియన్ అనేది పేస్ట్ వేస్తున్నాను. సన్నగా కట్ చేసుకొని వేసుకున్నా ఓకే, లేదు అంటే మెత్తగా పేస్ట్ పట్టుకుంటే మనకి కర్రీ అనేది తినేటప్పుడు గ్రేవీ లాగా మంచిగా వస్తున్న ఉద్దేశంతో నేనైతే మిక్సీ పట్టేసి వేసేసాను. ఇంకా ఆనియన్ కాస్తంత ఫ్రై అయిన తర్వాత టమాటాస్ కూడా అలాగే మిక్సీ పట్టేసి మెత్తగా పేస్ట్ లాగా వేసేసాననమాట. ఇంక ఈ టమాటా ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఇందులోకి 2 పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేశాను. స్పైస్‌కి తగ్గట్టు కొంచెం స్పైసీగా రావాలి అంటే పచ్చిమిర్చి అనేది యాడ్ చేయండి. ఇంకా తర్వాత ఇందులోకి సరిపడట్టు కారము, పసుపు, ఉప్పు ఇవన్నీ వేసేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇంక ఈ ఫ్రైలోకి ఇప్పుడు మనము చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, రొయ్యలు అయితే మంచిగా నరాలు తీసేసి వాటర్లో పెట్టి బాయిల్ చేసామంటే వాటర్ అంతా పోయిన తర్వాత వీటిని మనం స్టోర్ చేసుకోవచ్చు. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడైనా కర్రీలోకి యూజ్ చేసేసుకో. నేనైతే సండే తెప్పించి ఈ విధంగా చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసాను. ఇప్పుడైతే కర్రీ చేస్తున్నాను. ఇంకా అలాగే ఫ్రై చేసుకున్న రొయ్యలు, మనము బాయిల్ చేసుకున్న ఎగ్స్ని కాస్తంత ఉప్పు, పసుపు వేసేసి ఆయిల్లో మంచిగా ఫ్రై చేయనిచ్చామంటే చాలా బాగుంటుంది టేస్ట్ అది తినేటప్పుడు. ఇంక ఈ రెండింటిని యాడ్ చేసేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ మనము మగ్గనివ్వాలన్నమాట. ఆ స్పైసెస్ అన్నీ దానికి పట్టేదానికి. ఇంకా తర్వాత మనం ఫ్రై చేసుకున్న మసాలా ఉంది కదా, ధనియాలు, కొబ్బరి, అవన్నీ మెంతులు ఉన్నాయి కదా, ఇవైతే కనుక మంచిగా కాస్తంత వాటర్ వేసేసి మెత్తటి పేస్ట్ పట్టేసుకోవాలి ఫ్రెండ్స్. కచ్చా పచ్చాగా కాకుండా మెత్తగా పేస్ట్ పట్టేసుకున్నామంటే ఆ ఫ్లేవర్స్ అనేటివి ఆ రొయ్యలు అవి పీల్చేసుకొని చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. ఇంకా కాస్తంత ఇలా టేస్ట్ చూసేసుకొని ఉప్పు, కారం మీ స్పైస్ లెవెల్స్ని బట్టి యాడ్ చేసుకొని, నాకు కాస్తంత ఉప్పు, కారం తక్కువ అనిపిస్తే మళ్ళీ అయితే యాడ్ చేశాను. ఇంకా యాడ్ చేసి ఒక 10 మినిట్స్ మనకు కుక్ అయిన తర్వాత ఇలా ఆయిల్ అనేది మనకి పైన తేలుతూ ఉంటుంది. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టు. ఇంకా కాస్తంత కొత్తిమీర, అలాగే మేతి చూరు క్లిప్ అనేది ఇక్కడ మిస్ అయింది. సో అందుకనేసి వేయలేదు.
కాస్తంత మేతిచూర వేయండి. కర్రీ చాలా బాగుంటుంది. ఇంతే అనమాట. దీని కాంబినేషన్ నేనైతే గనుక చపాతీ ప్రిపేర్ చేశాను. అసలు మాటల్లో చెప్పలేను. రెస్టారెంట్ స్టైల్‌లో వచ్చిందనమాట ఈ కర్రీ అయితే గూడా. అద్భుతం అని చెప్పొచ్చు. అంత టేస్టీగా ఉంది. మీకెలా అనిపించింది ఏంటి అని కామెంట్ చేసి కాస్తంత లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రసవ్ మోహన్ వంటిల్లు. సబ్స్క్రైబ్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అందులో క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్ వస్తాయి. మరిన్ని రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. టేక్ కేర్ ఫ్రెండ్స్. కాస్తంత లైక్ చేసి వెళ్ళండి.